G7 సమిట్ ముగిసిన తర్వాత భారత ప్రధానమంత్రి మోడీ గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తమ దేశాలకు తిరిగి చేరుకోకముందే అమెరికా యుద్ధ మంత్రిత్వ శాఖ ఎంత పెద్ద ప్రకటన చేసింది అంటే, దాని తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మళ్ళీ 2018 స్థాయికి వెళ్ళిపోయాయి. ఇందులో 2018కు ఉన్న సంబంధం ఏమిటి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మన మిత్రదేశమైన రష్యా దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, రష్యా అభిప్రాయం మనకు ఎందుకు ముఖ్యమో కూడా చర్చిద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే POK మ్యాప్కు ఇందులో ఉన్న సంబంధం ఏమిటి, అమెరికాకు భారత్ నుంచి ఎందుకు వ్యతిరేక స్పందన వస్తుంది, అలాగే ఇప్పుడు భారత్ వద్ద చివరిగా మిగిలిన ఆప్షన్ ఏమిటి, ఇకపై భారత్ ఏ విధంగా సిద్ధం కావాలి అనే అంశాలను కూడా విశ్లేషిద్దాం. చాలా ముఖ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా భారత్ మరియు అమెరికా గురించి మాట్లాడుకుందాం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్కు వచ్చారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి అనేక చర్చలు జరిగాయి. కానీ మార్కో రూబియో భారత్ పర్యటన ముగించుకొని అమెరికాకు వెళ్ళిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యొక్క భారత్ వ్యతిరేక వైఖరి మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. భారత్ మార్కో రూబియోకి ఇచ్చిన తక్కువ స్థాయి ప్రోటోకాల్కు ప్రతీకారంగా ఇప్పుడు అమెరికా భారత్పై చర్యలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రభావం భారత్ ప్రతిష్టపై మాత్రమే కాకుండా భారత్ అమెరికా సంబంధాలపైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. మీరు ఈ వార్త నివేదికను చూడవచ్చు. అమెరికా తన US ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మార్చి మళ్ళీ US పసిఫిక్ కమాండ్గా మార్చిందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత పెద్ద వార్తో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రపంచ పటాన్ని చూడాలి. మీ స్క్రీన్పై కనిపిస్తున్నట్లుగా భారత్కు కింద భాగంలో ఇండియన్ ఓషన్ ఉంది. అలాగే కుడివైపున అమెరికాకు ఎడమ భాగంలో పసిఫిక్ మహాసముద్రం ఉంది. మధ్యలో చిన్న భాగంగా సౌత్ చైనా సముద్రం ఉంది. కానీ అది చిన్న ప్రాంతం కావడంతో సాధారణంగా ప్రత్యేకంగా పరిగణించరు. అందువల్ల భారత్ కుడివైపు నుంచి అమెరికా వరకు ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అని పిలుస్తారు. ఇండియన్ ఓషన్లోని ఇండో మరియు పసిఫిక్ను కలిపి ఈ ప్రాంతానికి ఇండో పసిఫిక్ అనే పేరు వచ్చింది. దీనిలో భారత్, దక్షిణాసియా దేశాలు, ఆస్ట్రేలియా, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, అలాగే చైనా కింద భాగంలోని ప్రాంతాలు కూడా వస్తాయి. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, భారత్ కుడివైపు నుంచి అమెరికా వరకు ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి అమెరికాకు ప్రత్యేక కమాండ్ ఉంది. దానినే US ఇండో పసిఫిక్ కమాండ్ అని పిలిచేవారు. చైనాను ఎదుర్కోవడంలో ఈ కమాండ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తారు. 2018లో డొనాల్డ్ ట్రంప్ తొలి పదవీ కాలంలో భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ఒకటి US పసిఫిక్ కమాండ్ పేరును US ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చడం. 2018లో ట్రంప్ తొలి పదవీ కాలంలోనే అమెరికా పసిఫిక్ కమాండ్ పేరులో ఇండో అనే పదాన్ని చేర్చింది. దీనికి ప్రధాన కారణంగా ఇండియన్ ఓషన్ మరియు పసిఫిక్ ఓషన్ మధ్య పెరుగుతున్న భద్రత భాగస్వామ్యం, అలాగే ఇండియన్ ఓషన్లో భారత్ యొక్క వ్యూహాత్మక మరియు సైనిక ప్రాధాన్యతను అధికారికంగా గుర్తించడమని అప్పట్లో చెప్పారు. 2018 మే నెలలో హవాయిలో ఈ కమాండ్ పేరును మార్చినప్పుడు అప్పటి అమెరికా రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్ తన ప్రసంగంలో US ఇండో పసిఫిక్ కమాండ్ పరిధి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విస్తరించి ఉందని చెప్పారు. అంటే అమెరికా నుంచి భారత్ వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉందని అర్థం. ఈ ప్రాంతంలో చైనా తన సముద్ర ఆధిపత్యాన్ని వేగంగా పెంచుకుంటూ ఉండడంతో అమెరికా భారత్ ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇండో పసిఫిక్ అనే పదాన్ని ప్రోత్సహించింది. చైనా అప్పటి నుంచే ఇండో పసిఫిక్ అనే పేరుపై అసంతృప్తిగా ఉండేది. అనేకసార్లు ఈ పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు ఇలా వార్తలు వస్తున్నాయి, డొనాల్డ్ ట్రంప్ 2018లో తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి మార్చారని. అంటే చైనా కోరుకున్నదే చివరకు జరిగిందని చెప్పవచ్చు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 8 సంవత్సరాలు గడిచాయి. అమెరికా యుద్ధ శాఖ 8 సంవత్సరాల తర్వాత ఈ కమాండ్ పేరును మళ్ళీ మార్చుతూ ప్రకటించింది. కమాండ్ బాధ్యతలు, కార్యకలాపాల ప్రాంతం యథాతథంగానే ఉంటాయని, కేవలం ఇండో అనే పదాన్ని మాత్రమే తొలగిస్తున్నామని తెలిపింది. ఇక నుంచి ఈ కమాండ్ మళ్ళీ 2018కి ముందు ఉన్న US పసిఫిక్ కమాండ్ అనే పేరుతో పిలువబడుతుంది. అమెరికా ప్రకారం ఈ కమాండ్ పాత పేరుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి అనేక యుద్ధాల్లో పాల్గొంది.
అలాగే అనేక మానవతా కార్యక్రమాల్లో కూడా భాగమైంది. అందువల్ల యుఎస్ పసిఫిక్ కమాండ్ అనే పేరుతో దశాబ్దాల సైనిక వారసత్వం ముడిపడి ఉందని అమెరికా చెబుతుంది. అంటే భారత్ ఇప్పుడు తమకు అవసరం లేదని అమెరికా నేరుగా చెప్పలేదు. కానీ 2018లో పేరు మార్చినప్పుడు చెప్పిన కారణాలకు భిన్నంగా ఇప్పుడు 70 సంవత్సరాల చరిత్ర వారసత్వాన్ని గౌరవిస్తూ పాత పేరును తిరిగి తీసుకొస్తున్నామని చెబుతుంది. అయితే ఇది భారత్కు పెద్ద దెబ్బగానే భావించబడుతుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ అనే పదం వినిపించిన ప్రతిసారి భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యత అలాగే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా భారత్ ఇమేజ్ మరింత బలపడేది. ఇప్పుడు ఇండో అనే పదాన్ని తొలగించడం వల్ల ట్రంప్ పరిపాలన ప్రాధాన్యతల్లో భారత్ స్థానం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాంతాన్ని ఇకపై ఇండో పసిఫిక్ అని పిలవకపోతే దాని స్థానంలో ఏ పదం ఉపయోగిస్తారు? దానికి సమాధానం ఆసియా పసిఫిక్. ఇండో పసిఫిక్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత్ మరియు అమెరికా పెద్ద పాత్ర పోషించాయి. అలాగే చైనాను వ్యతిరేకించే పాశ్చాత్య దేశాలు కూడా ఈ పదాన్ని ఉపయోగించేవి. కానీ రష్యా, చైనా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా మరియు తటస్థ దేశాలు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఆసియా పసిఫిక్ అని పిలుస్తున్నారు. ఇక ఇప్పుడు అమెరికా కూడా కమాండ్ పేరులో నుంచి ఇండోను తొలగించిన తర్వాత భవిష్యత్తులో అధికారిక పత్రాలు, ప్రకటనలు, ప్రెస్ విడుదలల్లో క్రమంగా ఇండో పసిఫిక్ స్థానంలో ఆసియా పసిఫిక్ అనే పదాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్న ప్రశ్న ఏమిటంటే, మనకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన రష్యా ఈ ఇండో పసిఫిక్ అనే పదంపై ఏమనుకుంటుంది అని. రష్యా మొదటి నుంచే ఇండో పసిఫిక్ అనే భావనను వ్యతిరేకిస్తుంది. రష్యా ఎప్పుడు తన ప్రకటనల్లో ఆసియా పసిఫిక్ అనే పదాన్ని ఉపయోగించింది. అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా గతంలో అనేక అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు ఆసియా పసిఫిక్ పేరును మార్చి ఇండో పసిఫిక్గా మార్చాయని, ఇది చైనా వ్యతిరేక వ్యూహంలో భాగమని ఆరోపించారు. వారి అభిప్రాయం ప్రకారం భారత్ మరియు చైనా అనే రెండు పొరుగు దేశాలను ఒకదానితో ఒకటి ఘర్షణ పడేలా చేయడానికి ఈ పదాన్ని ఉపయోగించారని చెప్పారు. అంటే రష్యా మొదటి నుంచే ఇండో పసిఫిక్ భావనకు వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ అసలు ప్రశ్న రష్యా గురించి కాదు, అమెరికా గురించి. 8 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ఏమి మారింది? ఎందుకు అమెరికా భారత్తో సంబంధాల విషయంలో ఇంత పెద్ద మార్పు తీసుకువచ్చింది? అమెరికా భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడులు చేస్తుంది, క్వాడ్ను పట్టించుకోవడం లేదు, పాకిస్తాన్ సైన్యానికి సహాయం చేస్తుంది, భారత్పై 50% కంటే ఎక్కువ సుంకాలు విధించిన విషయం కూడా ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశం కూడా వివాదానికి దారితీసింది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు మార్పు ప్రకటనతో పాటు విడుదల చేసిన మ్యాప్లో కూడా భారత్ మ్యాప్లో అక్సాయ్ చిహ్ను భారత్ మరియు చైనా రెండిటి నుంచి వేరువేరుగా చూపించారు. అయితే మరింత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పీఓకేను భారత్ మ్యాప్లో భాగంగా చూపించలేదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను నేరుగా పాకిస్తాన్ మ్యాప్లో భాగంగా చూపించారు. దీని కారణంగా ఆన్లైన్లో అమెరికాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇండో అనే పదాన్ని తొలగించడమే కాకుండా పీఓకేను కూడా పాకిస్తాన్లో భాగంగా చూపించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా పాకిస్తాన్ను పసిఫిక్ కమాండ్ పరిధిలో కాకుండా సెంట్రల్ కమాండ్ పరిధిలో ఉంచుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరియు మధ్యప్రాచ్య దేశాలతో కలిసి పాకిస్తాన్ను సెంట్కామ్ పరిధిలో పరిగణిస్తుంది. అమెరికా ప్రకారం పీఓకే కూడా అదే ప్రాంతానికి చెందుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అమెరికా పూర్తిగా పసిఫిక్ ఫస్ట్ విధానంపై దృష్టి పెడుతుంది. ట్రంప్ చైనాను నేరుగా సవాలు చేసే ఉద్దేశంలో కనిపించడం లేదు. ఇప్పుడు భారత్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తన ప్రభావాన్ని పూర్తిగా స్వయంగా కొనసాగించాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయాలి. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ రక్షణ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలి. అలాగే క్వాడ్ వంటి సమూహాలపై పూర్తిగా ఆధారపడకుండా జపాన్, ఆస్ట్రేలియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి చైనాతో విభేదాలు ఉన్న దేశాలతో నేరుగా రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలి. ఏదైనా సమూహంపై ఆధారపడకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా సంబంధాలను మరింత బలపరచాలి. సరళంగా చెప్పాలంటే ఇప్పుడు భారత్ ఏ సూపర్ పవర్ దేశం పైన ఆధారపడకుండా స్వతంత్ర గ్లోబల్ శక్తిగా ఎదగాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మధ్యలోనే భారత్కు దూరం అవుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ పరిస్థితిని కూడా ఒక అవకాశంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. భౌగోళిక రాజకీయాల నిపుణులు మరియు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న అనూహ్యమైన మరియు వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడిన నిర్ణయాల నేపథ్యంలో
భారత్ తన విదేశాంగ విధానంలో వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడకూడదు, అలాగే చైనాపై కూడా కళ్ళు మూసుకుని నమ్మకం ఉంచకూడదు. అందువల్ల వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారాన్ని మరింత బలోపేతం చేయాలి. అమెరికాతో రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తూనే ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్య దేశాలతో కూడా సంబంధాలను మరింత బలపరచాలి. దీంతో ఏ ఒక్క దేశంపైన భారత్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే డొనాల్డ్ ట్రంప్తో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మీకేమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అందులో అత్యుత్తమమైన కామెంట్ను పిన్ చేస్తాం. తద్వారా మిగతా వారు కూడా మీ అభిప్రాయాన్ని చదవగలుగుతారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.